ఇంకోటి ఏంటంటే ల్యాండ్ లావాదేవీలని గతం కూడా చెప్పిన ఏవి రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో రేవంత్ అండ్ కవిత మధ్యలో ఉండి ల్యాండ్స్ ఘోరం. మీరు ఇటు సైడ్ పోతే ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత మహేశ్వరం ఆ బెల్ట్ లో పోతే అక్కడ భూదాన్ భూములు కావచ్చు, చాలా భూములను వీళ్ళ పేర్ల మీద వీళ్ళిద్దరు వాటాలు ఉన్నాయి, పార్ట్నర్షిప్లు ఉన్నాయి. అట్లా ఎవరితోనైనా ఇండివిజువల్ పార్ట్నర్షిప్ ఉండొచ్చు కదా. ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి అవి. ఈ కవిత పెద్ద సుఖంపూస లెక్క మాట్లాడుతుంటే సినిమా లేదు. ఇప్పటి కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నారు. వీళ్ళ ల్యాండ్స్ వీళ్ళకి నడుస్తూనే ఉన్నాయి. సో వాళ్ళకు జరిగినాయి, వీళ్ళకు జరిగినాయి. ఇప్పుడు ఇన్నంతా వాటాల కొట్లాడరాగు. ఇదంతా ఏ స్కామ్ లో నాకు ఎన్ని పైసలు ఇస్తావు? ఇప్పుడు నిన్న కాళేశ్వరం ఉంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు దీన్ని అంతా నాశనం పట్టించి ఇప్పుడు ఆఖరికి చేసి ఇది కేసు అవుతుందా కాదా అనే కాడికి ఒక డౌట్ తీసుకొచ్చి పెట్టారు కదా. కేసులు పెట్టి ఫస్ట్ బొక్కల వారేసి ప్రతి ఒక్కరిని ఎక్కడెక్కడ ఏమేమి చేసిన కూర్చోబెట్టారు కదా. వీళ్ళకు ఇన్విటేషన్లు లెక్క మొత్తం పంపించుడు, వాళ్ళు వచ్చేదాకా చూసుడు, ఇదంతా పేద కథ చేస్తుండ్రు వీళ్ళ జనంలో. కానీ అన్ని స్కామ్స్, ఆల్ స్కామ్స్ కు సంబంధించినటువంటి అన్ని తెలంగాణ నిరుద్యోగులకు రావాల్సిన పైసలు కావచ్చు, తెలంగాణ చదువులకు పెట్టే పైసలు కావచ్చు, తెలంగాణ వైద్యానికి పెట్టే పైసలు కావచ్చు, ఇవన్నీ ఎన్నో వాటికి ఉపయోగపడేటువంటి ఇలా గ్రామ పంచాయతీ వ్యవస్థ సర్వనాశనం అయిపోయి కూర్చున్నది కదా. ఆ పైసలన్నీ వీళ్ళు తీసుకొని వీళ్ళ గల్లపట్ట లేచి పెట్టిండ్రు. అప్పులలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా వేల కోట్లు లక్షల కోట్లకు ఎట్లా పడగెత్తుకున్నారు అనేది అది కూడా ఆ స్కామ్